గాజువాక వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్షాప్ వద్ద ఈరోజు ఉధృతి నెలకొంది. రైల్వే నుండి బీసీఎల్ నుండి తుమన్కు కొనసాగిస్తున్నాయి. ఈ తుమన్ కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టర్ల పట్ల స్థానికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో జీతాలు చెల్లించకుండా మోసపూరిత ధోరణి అవలంబిస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారం వేతనాలు, భూములు ఇచ్చిన నిర్వాసితులకు కర్మాగారంలో 75%, స్థానికులకు ఉపాధి కల్పించాలని లేబర్ కమిషనర్ వచ్చి నోటీస్ బోర్డు అంటించినప్పటికీ దానిని లెక్క చేయకుండా బయటి రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన వారితో తక్కువ రేట్లకు పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన కార్మికులను తొలగించడంతో పాటు వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పటికైనా తుమన్ కంపెనీ అహంకార పూరిత చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కార్మికులు హెచ్చరించారు. ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కాంట్రాక్ట్ పర్మనెంట్ చేయాలి. ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పర్మనెంట్ కార్మిక జీతం ఇవ్వాలి. ఫిట్ ఇండియా స్ఫూర్తి లేబర్ కోడ్ రద్దు చేయాలి. ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో లేబర్ కోడ్ రద్దు చేయాలి. వ్యాగన్ రిపేర్ షాప్ లో జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే రైల్వే నుంచి బీసీఎల్ నుంచి తుమన్, ముఖ్యంగా మేము సంవత్సరాల నుంచి మా సిఐటి తరపు నుంచి పోరాడడం జరుగుతుంది. మాకు ఏ సమస్యలు కూడా ఇప్పటికి వచ్చి జీవో రేట్లు కానీ ఏ సమస్యలు కూడా మాకు క్లియర్ అవ్వడం జరగట్లేదు. అలాగే ఈ మధ్యకాలంలో సమస్యలు ఎలాగొచ్చాయంటే కాంట్రాక్ట్ అన్నోడికి 32,000 గాడికి ఇచ్చేవారు, దాన్ని ఇప్పుడు 22,000 చేయడం వల్ల ఈ కాంట్రాక్టులందరూ వైదొలగడం జరిగింది. అలాగే ఎవరైతే తీస్తారో వెంటనే వాళ్ళకి పేమెంట్లు చేసేయాలి, వాడంతలో వాడు పోతాడు. ముఖ్యంగా తెలుగోడు అంటే ఇక్కడ గౌరవం అనేది లేదు. తెలుగుడు వర్కర్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ అవ్వచ్చు, తెలుగుడు అనేది గౌరవం లేదు. ఇక్కడ జీవో రేట్ ఇవ్వాలని అక్కడ నేషనల్ సెంట్రల్ నుంచి బోర్డు పెట్టింది. పబ్లిక్ గా లేబర్ ఆఫీస్ తెలుసు, లేబర్ ఆఫీసర్ వచ్చి బోర్డు పెట్టాడు. ఏ ఒక్కడికి కూడా స్కిల్ అన్నోడు స్కిల్ లేదు, అన్ స్కిల్ స్కిల్ లేదు, సిమి స్కిల్ కూడా లేదు. ఏమైనా ఎక్కువగా మాట్లాడితే తిరగబడడం జరుగుతుంది. ఈవేళ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఎప్పుడూ మేము చూడనిది, ఎరగనదండి. ఇది ఒక కాంట్రాక్టర్ సమ్మె చేయడం అనేది ఎక్కడా మాకు తెలిసైతే మా దృష్టిలో చూడలేదు. అంటే కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు తుమాన్ యాజమాన్యం బతకనివ్వట్లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ 6 నెలల క్రితం ఆపేసిన కాంట్రాక్టర్నే దాదాపు 27 లక్షలు ఎంతో మాకు తెలిసిన సమాచారం ప్రకారం పేమెంట్ ఇవ్వలేదు. ఏంటి జరిగిన కారణం అంటే పేమెంట్ ఇప్పుడు వచ్చి మాకు రిలీజ్ చేయలేదు. మాకు సడన్గా వర్క్ ఆపేశారు, పేమెంట్ రిలీజ్ చేయలేదు. మొన్న ఎప్పుడో వచ్చి మేనేజ్మెంట్ అడిగితే మాకు టైం పడుతుంది, లేకపోతే మీకు ఎక్కువగా మాట్లాడితే మీ దిక్కుని చోటు చెప్పుకోండి అనేసి కొద్దిగా తప్పుగా చెప్పడం కూడా జరిగిందట ఆయన కాంట్రాక్ట్ మీద. కాంట్రాక్టర్ ఆవేదన కొలిది ఇప్పుడు మా పేమెంట్ విషయం మీద ఇలాగా ప్రాబ్లం అయిందండి, అందుకే ఆపామని చెప్పేసి అదొక కారణం అండి. తుమాన్ యజమాని కార్మికులకు కూడా తీరని ద్రోహం చేస్తుందండి. రైల్వే వ్యాగన్ వర్కర్స్ సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జీవో రేట్ అమలు చేయట్లేదు. ఏమంటే కాంట్రాక్టర్ కార్మికులు కాబట్టి వాళ్ళు జీవో రేట్ అమలు చేస్తానని తుమాన్ మేనేజ్మెంట్ చెబుతూ వచ్చింది. కానీ ఇక్కడ జనం ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్కి వాళ్ళ బకాయిలు వాళ్ళ రావాల్సిన ఇవ్వకుండా తుమాన్ యాజమాన్యం ఇవ్వనంటుంది. ఇది ఎక్కడ అన్యాయం? తుమాన్ యాజమాన్యం ఎక్కడ కాంట్రాక్ట్ పెట్టకుండా తుమాన్ యాజమాన్యం వ్యవహరించాలి. కానీ ఈరోజు ఈ తుమాన్ యాజమాన్యం వల్లే ఈరోజు రైల్వే వ్యాగన్ వర్క్షాప్కి సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం కారణం ఏంటి? తుమాన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ సరిగ్గా చేయలేదు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా కార్మికుల దగ్గర కట్ చేసేస్తున్నారు, కాంట్రాక్టుల దగ్గర కట్ చేసేస్తున్నారు, పిట్టి కాంట్రాక్ట్ కట్ చేసేస్తున్నారు. ఈ డబ్బు అంతా ఏమైంది? దీన్ని రైల్వే డిఆర్ఎం ఆఫీస్ కానీ రైల్వే మినిస్ట్రీ కానీ ఏం చేస్తుందని డిమాండ్ అడుగుతున్నాం. నిజంగా నువ్వు కరెక్ట్గా జీవో రేట్లు ఇవ్వాలి. జీవో రేట్ ఇక్కడ రాసి ఉంది, ఆ జీవో రేట్ ప్రకారం ఇవ్వాలి. తుమాన్ యాజమాన్యం ఆ జీవో రేట్ ఇవ్వట్లేదు. పోలే జీవో రేట్ కార్మికులు పని చేయాలి కాబట్టి రేపిస్తారనే ఒక ఆలోచనతో కార్మికులందరూ కూడా పనిచేస్తున్నారు. పనిచేసిన తర్వాత కాంట్రాక్ట్ తీసేశారు. కానీ ఎందుకు తీసేశారు? కాంట్రాక్ట్కి కూడా ఇవ్వట్లేదు. అంటే కార్మికులకి దోపిడీ చేస్తున్నారు, కార్మిక ద్రోహం చేస్తున్నారు, కాంట్రాక్ట్ ద్రోహం చేస్తున్నారు. మళ్ళీ పిట్టి కాంట్రాక్ట్లు అంటే కార్మికుల్లోనే మళ్ళీ ఒకరు పిలిచి ఒక బాబుని కాంట్రాక్ట్ చేస్తే నీ డబ్బులు చేస్తాయి.